ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రావణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, చేయాల్సిన విధానము, ఆదాయంలో 14, ఖర్చులో 14, రాజపూజితం 3, అవమానం 1. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఇందువల్ల ముందు జాగ్రత్త. మరి ఈ రాశి వాళ్ళకి అన్ని తెలిసినా కూడా తెలియనట్టుగా ఉంటారు. ఎందుకంటే ఎదుటి వారి డైరెక్షన్ ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళు ఎదుటి వారు ఎలా ఉన్నారు ఏమిటి మరి వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వీళ్ళు మూవ్ అవుతుంటారు. కానీ అది చేసిన దానివల్ల వీళ్ళకి చాలా మంచిది. మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటి వారు డైరెక్షన్ తీసుకొని నడవటం చాలా మంచిది. కానీ ఇలా జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో విధానాలుగా బాధలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి శత్రువు వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బంధుమిత్రులలో, స్నేహితులలో ఎక్కువగా శత్రువుల వలన శత్రు ఇబ్బందులు ఎక్కువగా కనబడుతుంటాయి. వీళ్ళు ఏమి చేసినా ఏమి చేయకపోయినా కూడా వీళ్ళ మీద లేనిపోయిన మాటలు రావటం, లేనిపోయిన మాటలు చికాకులు తేవటం, లేనిపోయిన ఇబ్బందులు పెట్టడం, మనశ్శాంతి లేకోకుండా చేయటం, భూమి విషయాలలో ఇబ్బంది పెట్టడం, కుటుంబ సంసారంలో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడం, వీళ్ళకి ఏ పని కానికోకుండా ఇబ్బంది పెట్టడం, అలాంటిది శత్రువు ఇబ్బంది అంటారు. శత్రువు నాశనం కనబడుతుంది. ఆ శత్రువు నాశనం వలన ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక విధంగా దెబ్బ తగులుతూనే ఉంటుంది. మరి ఇలా జాతకంలో విద్యారంగంలో చూస్తే బాగా కనబడుతుంది. వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో కూడా, వ్యవసాయ రంగంలో చూసుకున్నా కూడా అన్ని విధానాలుగా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వీళ్ళకి చేతిగాడికి వచ్చి పటాపంచలైపోతుంటుంది. వస్తారు, ముఖం చూస్తారు, హెల్పింగ్ చేస్తున్నా అంటారు, మేము పర్వాలేదు మేము ఉన్నాములే అంటారు అని వీళ్ళ నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఎండిపోటు పొడిచిపోతుంటారు. పక్కనే ఉండి ఎండిపోటు అంటారు. కాబట్టి పక్కనే ఉండి మనిషిని మన డైరెక్షన్ మొత్తం తీసుకొని ఎదుటివాడికి చెప్పిందే అదే ఎండిపోటు అంటారు. కాబట్టి మనిషిని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బందులు చేసేవాళ్ళు చాలా వరకు కనబడుతున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, భార్యతో కానీ, భార్య బంధువులతో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య అంటే ఆడవాళ్ళ నుంచి చూసుకుంటే మగవాళ్ళు భర్త నుంచి కానీ, భర్త నుంచి బంధువులు కానీ, భర్త నుంచి సంబంధించిన బంధుమిత్రుల నుంచి కానీ, స్త్రీ నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఆ విధంగా కొన్ని పాటించినట్టుగైతే ఇలా జాతకంలో చాలా 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 వరకు ఎదుగుదల, అభివృద్ధి, మనశ్శాంతి, డెవలప్మెంటు అయ్యే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఏది చేసినా కూడా ఎదుగుదల లేకోకుండా, డెవలప్మెంట్ కాకోకుండా, చేతిగాడకు వచ్చింది చేయి జారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ముఖము చూసిన వాళ్ళని ఇబ్బంది చేయటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ అన్నిటికీ మెయిన్ కారణం ఏమిటంటే వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది మహావిష్ణుని వీళ్ళు పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉన్న దరిద్రాలు, దోషాలు, కర్మాలు, గ్రహాలు, శని తొలగిపోతాయి. వీళ్ళు అనుకున్నట్టుగా విజయవంతం అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం 100% వీళ్ళు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు ఉన్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ జాతక గణిత చక్రం వేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.